అండ్ ఈ లెటర్ ఏంటంటేనండి, అప్పుడు నన్ను తీసుకొచ్చి మెడ్రాస్ నుంచి ఐవీ లీగ్ అని ఒక కాలేజ్ ఇక్కడ రెసిడెన్షియల్ దాంట్లో పెట్టారండి నన్ను తీసుకొచ్చి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ఫ్రీగా ఉండి హాస్టల్లో ఇబ్బంది అండి అయిపోయింది. సో ఫస్ట్ 10 days 15 days బోర్ కొడుతుంది. ఒకరిని ఎవరినో పట్టుకుని ఒక అతన్ని అంటే లెటర్లు రాస్తే టీచర్లు చూస్తారండి. మనం రాసిన లెటర్లు అన్ని అంటే వితౌట్ సీల్ చేసేస్తే వాళ్ళు చూసి ఏం రాశారు అని వాళ్ళు పోస్ట్ చేస్తారు. అందరు లెటర్స్ చదువుతారండి. సో మనకు ఎవరో ఒకటి దొరుకుతాడు కదండి. అక్కడ ఒకరిని పట్టుకుని నీకెందుకు మా నాన్నతో నీకు పెద్ద వేషం ఇప్పిస్తాను, అడుగు కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నువ్వు తీసుకెళ్ళి బయట పడేసి ఈ లెటర్ బయట పడేసి అంటే అది పాపం పోస్ట్ చేశాడు సిన్సియర్గా. మా ఫాదర్ అక్కడ అబ్బాయి గారు సినిమా షూటింగ్ జరుగుతుందండి. ఇది రాజమండ్రి మహాలక్ష్మి హోటల్లో ఉన్నారు. నాకు ఆ తప్ప ఏమీ తెలియదు. రాజమండ్రి మహాలక్ష్మి హోటల్లో ఉన్నారండి. ఈవి సత్యనారాయణ కేర్ ఆఫ్ రాజమండ్రి మహాలక్ష్మి హోటల్ రాజమండ్రి అంతే పంపించాను. అంత వేసేసాక అంటే నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళకపోతే నేను ఏమవుతుంది అంటే నేను పారిపోతాను అలా నన్ను బెదిరించి కింద ఒక లాస్ట్ లో పెద్ద బొమ్మ వేసండి, రౌండ్ ఫేస్, దానికి 2 చుక్కలు పెట్టి దాంట్లో నుంచి ఇలా నీళ్ళు వచ్చేస్తున్నట్టు పెడితే దెబ్బకి మా నాన్నగారు భయపడిపోయింది. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఇదేనా ఇంకా ఎక్కువ వాటర్ ఎక్కువ పెట్టారు. క్రియేటివ్ అక్కడి నుంచి క్రియేటివిటీ స్టార్ట్ అయింది. వాటర్ ఎక్కువ పెట్టాం. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసావు? మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు ఫ్యామిలీ. సో మెడ్రాస్ తీసుకెళ్ళి అప్పుడు చెట్నాడు విద్యాశ్రమంలో జాయిన్ చేశారు. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆస్టిస్తాను. అంటే నాకేంటంటే చిన్నప్పటి నుంచి మదర్ ఫాదర్ తోటి అలవాటు అండి, బాగా అలవాటు. సో సడన్ గా ఒక 2-3 months వాళ్ళు చూడకుండా వాళ్ళు లేకపోతే నేను ఉండలేకపోయానండి. ఇంకా దాని తర్వాత నేను చెప్పానండి మా ఫాదర్కి, నేను ఓన్లీ మీ దగ్గర ఉంటాను, ఇంట్లో ఉంటాను. ఇంకా అప్పుడు ఏముంటుందండి, అల్లరి చేయకూడదు, బాగా చదువుకోవాలి, అన్ని చేస్తాను. ఫస్ట్ 3 months చాలా సిన్సియర్గా మంచి 3 నెలల నుంచి మళ్ళీ ఆస్టేజ్కి వచ్చాం. చూసారా ఎలా ఉన్నాడు నరేష్? రాజేష్ నరేష్. ఇది ఎక్కడ, చెన్నైలోనా హైదరాబాద్? హైదరాబాద్ అండి. నాన్నగారు బర్త్డే అప్పుడు అది? అవునండి, నాన్నగారు బర్త్డే అది. ఆ రోజు అందరూ ఇంట్లో తీసుకున్నారు.